వెల్కమ్ టు సిటీవీ తెలుగు. కడప నగర భూమి సర్వేలో ఒక ఆర్డుగా ఉధృతమైన సంఘటన ఫాతిమా కాలేజ్ యాజమాన్యం ఎడ్యుకేషన్ సొసైటీకి విక్రయించిన విషయాలు తెలిపారు. మీరున్న సమయంలో ఫాతిమా ఎడ్యుకేషన్ సొసైటీ సర్వేని జరుపుకున్నారని తెలిపారు. న్యాయాన్ని కోరారు. ఈ సందర్భంగా కృష్ణయ్య, లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. ఆన్లైన్ చేయండి, ఇది మాకు సంబంధించిన భూమి అని చెప్పేసరికి మా డాక్యుమెంట్ సరిగా లేదనని అన్సఫిషియంట్ డాక్యుమెంట్ అని రిజెక్ట్ చేశారు. వితౌట్ నోటీస్ ఏమీ లేకుండా 3 ఎకరాల 28 సెంట్లు వేరే వ్యక్తికి ఆన్లైన్ చేయడం జరిగింది. శివరామరెడ్డి సార్ ఉన్నప్పుడు ఎంఆర్ఓ సార్ ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు సార్ మాకు 78B టోటల్ ఎక్స్టెంట్ 2 ఎకరాల 52 సెంట్లు ఉండగా అందులో మా మామయ్య గారు అందరూ కలిసి 1 ఎకరా 25 సెంట్లు ఫాతిమా కాలేజ్ వాళ్ళకి అమ్మాము. మిగిలిన 1 ఎకరా 20 సెంట్లు మా భూమి ఉన్నాయి. ఆ భూమి గురించి ఆల్రెడీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని సర్వేకి అప్లై చేస్తాం. ఇవాళ సర్వే డేట్ ఇవ్వడం కూడా జరిగింది. 18/7/2005 సర్వేకి వెళ్ళాం సార్. సర్వేకి వెళ్ళినప్పుడు ఫాతిమా కాలేజ్ వాళ్ళకి సంబంధించిన జావీద్ గారు ఒక 200 మంది గుండాగాళ్ళని వేసుకుని వచ్చి ఇల్లీగల్ పోలీస్ డ్రెస్సులు వేసుకుని కొంతమందిని తీసుకుని రావడం జరిగింది. మేము గవర్నమెంట్ అధికారి వచ్చి సర్వే చేస్తే ఆయన్ని అడ్డుపడడం కూడా జరిగింది. ఆయన గవర్నమెంట్ అధికారి చేసుకునే పనిని కూడా చేయనీయట్లేదు. వాళ్ళు చేయనీయకుండా ఇట్లా గుండాగాళ్ళని అందరినీ వేసుకుని వచ్చి ఇట్లా జరిపారు సార్. ఇదిగో చూడండి, పోలీస్ డ్రెస్సులు వేసుకుని రాజకీయ నాయకులు వాళ్ళందరూ వచ్చారు. ఇదిగో పోలీస్ డ్రెస్ రికార్డ్స్ అని చూడండి సార్. ఇదిగో చూడండి, ఇల్లీగల్ గా పోలీస్ డ్రెస్సులు వేసుకుని మమ్మల్ని బెదిరించడం జరిగింది. వితౌట్ పర్మిషన్ లేకుండా డ్రోన్ కెమెరాస్ కూడా పెట్టారు. ఇవాళ 200 మంది, అందులో 1 ఎకరా 25 సెంట్ అమ్మినప్పుడు మాకు వాళ్ళకి మీడియేటర్, వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా మీడియేటర్ కింద రియల్ ఎస్టేట్ బ్రోకర్ కింద కొనుక్కోవడం జరిగితే ఆ దళాల వెంకట సుబ్బన్న అనే వ్యక్తి ఇవాళ వచ్చి మీ మామగారు అమ్మినారు కదమ్మా, నువ్వు ఏందమ్మా, నేనన్నా 2 ఎకరాల 52 సెంట్ల గురించి మేము మాట్లాడితే 1 ఎకరా 25 మీరు అమ్మిచ్చారు, మీరు హద్దులు రాసుకున్నారు. ఆ రోజు హద్దులు రాయడం కూడా డాక్యుమెంట్ కూడా స్టాంప్ కూడా ఫాతిమా కాలేజ్ వాళ్ళే కొన్నారు సార్. వాళ్ళ పేరు మీద వాళ్ళ వంతుకు వాళ్ళ ఇష్టారాజ్యం కింద వాళ్ళు ఇలా హద్దులు రాసేసుకుని ఇప్పుడు వచ్చి మీ హద్దులు కరెక్టే లేదు, అది లేదు, ఇది లేదని అబ్జెక్షన్ పెట్టారు. ఒక హైకోర్టు నుంచి వచ్చిన ఒక రిట్ పిటిషన్ వచ్చి సర్వే చేయండి అని చెప్పిన దాన్ని కూడా వాళ్ళు గవర్నమెంట్ అధికారిని సర్వే చేయనీయకుండా చేశారండి. ఇట్లా కడపలో ఇలా చాలా మటుకు మాకు భూములు ఉన్నాయి. దీని గురించి నేను చాలా చేసుకుంటూ ఉంటే ఆ ఊర్లో ఉండే పల్లె జనాలు నా మీద 2022లో కూడా 60 మంది సరౌండింగ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మిగతావి కోర్టు కేసు వేసి దాని తర్వాత కోర్టు కేసు అవన్నీ వేస్తున్నాం. ఇవాళ కూడా అన్నోన్ వ్యక్తి ఎవరెవరు ఉన్నారో వాళ్ళనందరినీ తీసుకుని వచ్చి 200 మందిని అతను తాగి దళాల వెంకట సుబ్బన్న అతని వ్యక్తి తాగి వచ్చి ఒక ఆడపిల్ల దగ్గర మాట్లాడుతూ ఉంటే పక్కన జావీద్ గారు నిల్చుని ఉన్నారు. అంటే ఒక అంత పెద్ద సమస్య జరిపే వాళ్ళు తాగుబోతులను కూడా తీసుకొచ్చి మా మీద దాడికి వస్తారా? ఇది ఎంత మట్టుకు న్యాయమని మీరు పరిశీలించాలండి. ఇదే ఆడిగొట్ల విలేజ్లో 703 సర్వే నంబర్లో మా మామగారైన యూసీవి కృష్ణయ్యకి 1B అడంగలు పట్టాదారి పాస్బుక్, ప్రొఫెషనల్ ఎంజాయ్మెంట్ స్కెచ్ అన్నీ ఉంటే కూడా ఆ ఊరిలో భారతి అనే ఒక వ్యక్తి వాళ్ళ మామల పొలంలో ఉన్న వాళ్ళు మీరు అది అని చెప్పి SC కేసు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు తప్పుగా అమ్ముకోవడం జరిగింది. ఎక్స్టెంట్ కూడా 3 సర్వే నంబర్లు రాసుకున్నారు. మా దగ్గర దొంగగా చేయించి దొంగ డాక్యుమెంట్లు, దొంగ ఎవిడెన్స్, దొంగ అగ్రిమెంట్ పేపర్లు అన్నీ పుట్టించారు సార్. ఇవాళకి అది రుజువై అది కూడా మాకు సీకేదింగ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి త్రూ ఎంఆర్ఓ దగ్గర సార్ నుంచి లెటర్ తీసుకుని ఆయన అంతా పరిశీలించి అన్నీ చేశారు. వాళ్ళు ఆ ఎస్సీ వాళ్ళు కూడా అందరు రౌడీలను వేసుకుని డిఎస్పీ ఆఫీసులో మా మామగారిని అన్ని పదార్థాలన్నీ వాడి పెద్ద ఆయనను కూడా చూడకుండా రౌడీ షీటర్స్ అన్ని తీసుకొచ్చి మమ్మల్ని ఈ విధంగా బెదిరిస్తున్నారు. మా హక్కు కోసం మా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ భూములన్నీ చేయించుకోవడం జరుగుతుందండి. మా హక్కు కోసం మేము పోరాడుతుంటే మమ్మల్ని వచ్చి ఇట్లా రౌడీజం చేసి కడపలో ఉండే పల్లె వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఇట్లా బెదిరించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. దయచేసి నేను కోరుతున్నాను, మా భూమి హక్కు కోసం మేము పోరాడుతున్నాము. మా మీద ఇట్లా గూండాయిలని రౌడీలని తీసుకుని వచ్చి
200 మందిని తీసుకొచ్చి ఆడపిల్లలు మేము కష్టపడి తిరుగుతున్నాం, మా హస్బెండ్స్ వాళ్ళకి వర్క్ ఉంటాయి, పెద్దవాళ్ళు వాళ్ళు రాలేరు, మేము కొంచెం కష్టపడి చేద్దామని వస్తే మా మీదకి ఇట్లా దాడి చేయడం అనేది చాలా తప్పండి. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నామండి.